గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పింఛన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతోంది. మా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర గారు అలాగే మా మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ డివిజన్ ఇన్ఛార్జీలు అంతా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మా అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఒక్కటే దాదాపు 22,601 పెన్షన్స్ ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. మొత్తం ప్రతి నెల 1వ తేదీన ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదే 1వ తేదీనే దాదాపు మధ్యాహ్నం 12 గంటకే 95%, 96% పంచడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా అనంతపురం జిల్లా మొత్తం మీద దాదాపు 2,80,000 పెన్షన్స్, ఓఏపీ అయితేమి, విడో పెన్షన్స్ అయితేమి, మొత్తం వికలాంగులు అయితేమి దాదాపు 125 కోట్ల రూపాయలు మా అనంతపురం జిల్లాకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, వచ్చే నెల 21 రీకాల్ చంద్రబాబు అని చెప్పేసి కార్యక్రమం పెడదామని చెప్పేసి పెడుతున్నా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అసలు నీకు బుద్ధి ఉందా జగన్మోహన్ రెడ్డి? 76 ఏళ్ళ వయసులో నువ్వు నాశనం పోయినటువంటి స్టేట్ని కేవలం సంవత్సరం కాలంలోనే ఒక స్థాయికి తీసుకొచ్చాడు. ప్రపంచంలో ఈరోజు చంద్రబాబు గారి నమ్మకంతో వివిధ దేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి. దాదాపు ఈ సంవత్సరం కాలంలోనే 9.5 లక్షల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కాలంలో పెట్టుబడులు వచ్చాయి. గత 5 ఏళ్ళలో ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ నువ్వు స్థాపించావా? కనీసం ఒక ఉద్యోగం ఇప్పించే పరిస్థితి ఉందా? నువ్వు 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి, 2,000 నుంచి 3,000 రూపాయలు పెంచడానికి దాదాపు సంవత్సరం కాలం తీసుకున్నాం. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు తొలి 5 సంతకాల్లోనే 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచి ప్రజలు మన్నన పొందారు. అలాగే డిఐసి గత 5 ఏళ్ళలో ఎక్కడే కానీ ఒక ఉద్యోగం ఇప్పించిన దాఖలాలు లేవు నువ్వు. కానీ ఈరోజు 16,347 ఉద్యోగాలు ఫస్ట్ ఒక సంవత్సరం కాలంలోనే మేము చెప్పిన విధంగా డిఐసి ఇప్పించేసి ఈరోజు టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చి పిచ్చి తుగ్గుల పరిపాలన చేపట్టావు. కానీ మేము వచ్చిన తర్వాత అది కానీ రద్దు చేసి ప్రజల మన్నన పొందాం. అలాగే అన్న క్యాంటీన్లు కేవలం మా తెలుగుదేశం ప్రభుత్వానికి, మా నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని చెప్పేసి నువ్వు వస్తానే అన్న క్యాంటీన్లు మూసేసి పేదల కడుపు కొట్టావు. కానీ ఈరోజు మేము వచ్చిన తర్వాత మళ్ళీ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయించి కేవలం 5 రూపాయలకే ప్రతి పూట టిఫిన్ అయితే, భోజనం అయితే, రాత్రిపూట భోజనం అయితే పెట్టడం జరుగుతుంది. ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు సంవత్సరం కాలంలోనే చేశాం. కానీ నువ్వు 5 ఏళ్ళలో కనీసం ఎక్కడైనా ఒక ఉద్యోగం ఇప్పించిన దాఖలాలు ఉన్నాయా? లేకపోతే ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కనీసం 76 ఏళ్ళ వయసులో కష్టపడతా ఉంటే సహకరించేది పోయి రోజుకొకటి ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అని చెప్పేసి చేస్తాను. మొన్న యువత ప్రోగ్రామ్ అని చెప్పేసి పెట్టి మొత్తం ముసలులందరినీ పంపించేసి కనీసం ఎక్కడే కానీ 200 మంది కానీ నీకు ప్రోగ్రాంకి లేదు. నీకు 11 సీట్లు ఇంట్లో కూర్చోబెట్టినా కానీ నీకు ఇంకా బుద్ధి లేదని చెప్పేసి తెలియజేస్తాను. ఒకసారి ఆలోచించుకోవాలి జగన్. నువ్వు మా అధ్యక్షుడు ఈ వయసులో కానీ కష్టపడి పనిచేస్తున్నాడు. ఈ సంవత్సరం కాలంలోనే స్టేట్ని మళ్ళా ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి నిలబెట్టాలని చెప్పేసి ట్రై చేస్తున్నాడు. నువ్వు పోలవరం ఏం చేసావు? కనీసం ఎక్కడే కానీ ఒక రూపాయి ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. కానీ సంవత్సరం కాలంలోనే 14,000 కోట్ల రూపాయలు మళ్ళీ సెంట్రల్ నుంచి తీసుకొచ్చి ఈరోజు పోలవరం చేయడం జరుగుతుంది. అలాగే అమరావతిని 3 ముక్కలాట ఆడుకున్నాం. కానీ ఈరోజు మేము మళ్ళా 40,000 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం కాలంలోనే అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నాం అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.